నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ప్రత్యక్షంగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ పాలనపై మరియు మంత్రులపై తన పట్టును నిరూపించుకుంటున్నారు ఒక సీనియర్ నేత. సాధారణంగా రాజకీయాల నుంచి తప్పుకున్నాక చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈ పెద్ద ఆయన మాత్రం రూట్ మార్చారు. ఆయన రాసే సిఫార్సు లేఖలు, ఆయన చేసే ఫోన్ కాల్స్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. సదరు పెద్ద ఆయన నుంచి ఫోన్ వస్తే చాలు ఎంతటి బిజీ మీటింగ్లో ఉన్న మంత్రులు అలర్ట్ అయిపోతున్నారు. ఇంతకీ ఎవరా పెద్ద ఆయన, మంత్రులు ఆయనకి ఎందుకు అంతగా భయపడుతున్నారు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజకీయంగా పాలన పరంగా దశాబ్ద కాల సుదీర్ఘ అనుభవం ఉన్న దక్షిణ తెలంగాణకు చెందిన ఒక అగ్రనేత 2023 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఎలాంటి అధికారిక పదవి లేదు, యాక్టివ్ పాలిటిక్స్లోనూ లేరు. కానీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆయన ఇంటికి ప్రతిరోజు వందలాది మంది ప్రజలు, ద్వితీయ శ్రేణి నాయకులు క్యూ కడుతున్నారు. తమ వ్యక్తిగత సమస్యలు, నియోజకవర్గ సమస్యలు చెప్పుకుంటున్నారు. వీరందరిలో ఒకటే నమ్మకం, పెద్ద ఆయన కనుక ఒక్క మాట చెప్తే చాలు ప్రభుత్వంలో మన పని పక్కాగా అయిపోతుందని. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ పెద్ద ఆయన కూడా తన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆ సమస్యను ఓపికగా వింటూ వాటిని పరిష్కారం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే సమస్య తీవ్రతను బట్టి ఈ పెద్ద ఆయన తన వ్యూహాన్ని మారుస్తారు. ఒకవేళ సదరు పని ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాల్సి వస్తే ఆయన ఏమాత్రం మొహమాట పడకుండా తన అధికారిక లెటర్ ప్యాడ్ తీసి సదరు శాఖ మంత్రికి సిఫార్సు లేఖ రాసిస్తున్నారు. నామినేటెడ్ పదవుల కోసమైనా లేక కాంట్రాక్టర్ పనుల కోసమైనా ఈ లేఖలు వెళ్తూ ఉంటాయి. ఇక అసలు కథ ఎక్కడుందంటే, కొన్ని పనులు రూల్స్ దాటి చేయాల్సి వస్తే ఆయన లేఖలు రాయరు, నేరుగా మంత్రులకే ఫోన్ చేస్తారు. మీ దగ్గరికి మనకు బాగా కావాల్సిన వ్యక్తి వస్తున్నాడు, పోస్టింగ్ విషయమేమో, చిన్న వర్క్ విషయమేమో కాస్త చూసి పెట్టవయ్యా అంటూ శుతిమెత్తగా ఆర్డర్ వేస్తుంటారు. ఆయనకున్న సీనియారిటీ, రాజకీయంగా పలుకుబడి చూసి మంత్రులు కూడా సరే సార్ తప్పకుండా చూస్తామంటూ కూడా రెస్పాండ్ అవ్వక తప్పడం లేదు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే, పెద్ద ఆయన కేవలం సిఫార్సు చేసి ఊరుకోరు, తాను చెప్పిన పని ఎంతవరకు వచ్చిందని ట్రాక్ చేస్తారు. ఒకవేళ కొందరు మంత్రులు లైట్ తీసుకొని ఆ పనిని పక్కన పెడితే కరెక్ట్గా వారం రోజుల తర్వాత మళ్ళీ పెద్ద ఆయన నుంచి ఫోన్ వస్తుంది. ఏమయ్యా, నేను రాసిన లెటర్ అందిందా, ఇంతకు ఆ పని అవుతుందా లేదా అంటూ స్వయంగా ఫాలోఅప్ చేస్తారు. దీంతో మంత్రులకు ఏం చేయాలో తోచడం లేదు. సాధ్యమైన పని అయితే వెంటనే తమ శాఖ అధికారులకు పిలిచి ఆ పెద్దాయన చెప్పిన పని వెంటనే క్లియర్ చేయండి అని ఆదేశిస్తున్నారు. ఒకవేళ అది అస్సలు కుదరని పని అయితే మంత్రులే స్వయంగా సదరు పెద్దాయనకు ఫోన్ చేసి, సార్ ఆ పని చేయడం రూల్స్కి కొంచెం విరుద్ధంగా ఉంది, కష్టంగా ఉందంటూ చెప్పుకునేటువంటి భయంతోనే చెప్పుకునేటువంటి వివరణ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు కొద్దిగా భయంతోనే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పెద్దాయన వ్యవహార శైలిపై ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒక వర్గం, కొందరు మంత్రులు ఎవరైతే దీన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారో, అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ లీడర్ ఒక పని కోసం తమకు ఫోన్ చేయడం తమకు దక్కిన గౌరవంగా గర్వపడతా ఉన్నారు. ఇంకొందరు మంత్రులు లోపల తీవ్ర అసహనానికి గురవుతూ ఉన్నారు. ఆయన చెప్పిన పని మనం ఎందుకు చేయాలంటూ, అది ఎలా కుదురుతుందంటూ కూడా అది తమ సన్నిహితుల దగ్గర వారు వాపోతూ ఉన్నారు. అయితే పాలిటిక్స్ నుండి రిటైర్ అయిపోయినా కూడా ఇంకా మాపై ఇలా పెత్తనం చెలాయించడం ఏంటి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే అధికారాన్ని ఎంజాయ్ చేశారు కదా, ఇప్పుడు కూడా శాసిస్తామంటే ఎలా అంటూ కూడా గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు కొంతమంది మంత్రులు. ఏదేమైనా పదవిలో ఉన్నా లేకపోయినా, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా తనదైన శైలిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పెద్దాయన నడిపిస్తున్న షాడో పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మంత్రులకు ఈ పెద్దాయన సిఫార్సుల తలనొప్పి మరికొంతకాలం తప్పేలా లేదు. వాస్తవానికి మరి మంత్రులు అందరూ కలిసి మరి అధిష్టానానికి ఏమన్నా మంత్రి గురించి ఏమన్నా, అంటే మాజీ మంత్రి గురించి మరి ఏమన్నా ఆయన గురించి అధిష్టానానికి చెప్తారా, లేకపోతే రానున్నటువంటి రోజుల్లో మరి దాన్ని పాజిటివ్గా తీసుకుని ఆయన చెప్పినటువంటి కొన్ని మంచి పనులు చేసి కొన్ని కుదరవని చెప్తారా అనేది కూడా వేచి చూడాల్సింది. ప్రస్తుతానికైతే ఆయన లేఖలు రాస్తూ ఉన్నారు, వీళ్ళు ఆయనకు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి దిశ టీవీ.